సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది ఏపీల రాజకీయం. సైకిల్ పార్టీలు ఫ్యాన్ పార్టీలు కనిపిస్తే చాలు కళ్ళు పెద్దగా చేస్తుర్రు, ఎదురు పడితే చాలు ఎత్తిపోసుకుంటుర్రు. ఏ జిల్లాలో చూసినా నీరుగప్పిన నిప్పు లెక్కనే ఉంటున్నది వ్యవహారం. ఇక ఈసారి గుడివాడ సీట్ మీద గట్టిగా కన్నేసిన సైకిల్ పార్టీలు ఎమ్మెల్యే కొడాలి నానితోని ఖయ్యం పెట్టుకున్నట్టే చేసిర్రు. పోటాపోటీ మీటింగ్లు, పోటాపోటీ లొల్లులు. అబ్బో గుడివాడలో గట్టిగా నడిచింది కిరికిరి. గుడివాడ గడ్డ మీద ఫ్యాన్ పార్టీలకు సైకిల్ పార్టీలకు గుంజులాడినట్టే అయింది కిరికిరి. రెండు దిక్కులోళ్ళు బలం చూపించుకున్నట్టే చేసిర్రు. పెద్ద ఎన్టీఆర్ వర్ధంతికి గుడివాడలో పెద్ద రచనే అయింది. ఓ దిక్కు సైకిల్ పార్టీలు రా కదలిరా అని మీటింగులు పెట్టుకున్నారు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీలు ఎన్టీఆర్ వర్ధంతి మీటింగ్ పెట్టుకున్నారు. ఇక చూసుకోండి, ఎప్పుడు ఎవరికి తిక్కలేసేది తెలియక నడమ పోలీసోళ్ళు పర్షాన్ అయ్యిండ్రు. అటు ఎన్టీఆర్ బొమ్మకు దండలేస్తాందుకు పోతుంటే పోలీసోళ్ళు అడ్డం పడ్డారని సైకిల్ పార్టీలు కొట్లాట చేసిర్రు. పోటాపోటీ మీటింగులతోని పొట్టు కిరికిరి అయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకున్నారు. ముందుగాల రా కదలిరా అనుకుంటా పోయిన బాబు సార్ ఏమన్నాడో చూతాం పాండ్రి. మనకందరికి సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకాట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏంటి అరాజకం? అడిగితే కేసుల మీద కేసులు అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. ఇంకో దిక్కు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముచ్చట్లు కొట్టినట్టే ఉంటాయి. ఆయన కూడా సైకిల్ పార్టీలను గట్టిగా అరుచుకున్నాడు. ఇక చూడరు ఏమన్నాడు. చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్నాడు, దొంగ 420 గడు అని తెలియదు. మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావు అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి గదవీడని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడలో వెళ్ళిపోతా. గుడివాడలో 4 సార్లు గెలిచిండు, 5వసారి కూడా గెలిచి చూపిస్తా అన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే కొడాలి నాని. 5వసారి 600 అయినా గెలవనియొద్దు, పసుపు జెండా ఎగిరేయాలి అని చూస్తున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు. అందుకే ముందే గుడివాడ గడ్డ మీద గట్టిగా కొట్లాట చేసిర్రు. చూసుకుందాం అన్నట్టు బలం చూపించుకున్నారు. మరి ఎట్టయితుందో ఏమో గాని ఈసారి ఏపీ ఎలక్షన్లలో అన్నిటికంటే ముందు పబ్లిక్ రిజల్ట్ కొరకు గట్టిగా ఎదురు చూసే జాగల్లా గుడివాడ కూడా ఓటయింది. చూడాలి మరిగా ఎవళ్ళకి స్మతుకులాయిస్తుందో. మా అక్క చెల్లెళ్లకు ఫ్రీ బస్సులు పెట్టినాక ఆర్టీసీ వాళ్లకు ఆమ్దాని పెరిగిందట, బస్సులకు మస్తు గిరాకీ పెరిగిందట. అంతెందుకు మొన్న పండగ యాళ్ళ ఒకటే నాడు 12 కోట్లకు ఎక్కువనే ఆదాయం వచ్చిందట. దేవుని గుళ్లకు కూడా భక్తులు పెరిగి గల్లపెట్ట గట్టిగా గలగలమన్నదట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ఫ్రీ బస్సుల మీద కిరికిరి మాత్రం ఇంకా ఓడుస్తలేదు. ఫ్రీ బస్సులు తీసేయాలని ఇప్పటికీ లొల్లులు అయితేనే ఉన్నాయి. అట్లే ఇగో ఒక ఆయన కోర్టుకు కూడా పోయిండు. ఇన్నొద్దులు ఆడోళ్లకు ఫ్రీ బస్సులు తీసే ఆటో డ్రైవర్ అన్నలు మాత్రమే లొల్లి చేస్తారు. కానీ ఇగో ఇప్పుడు ఇంగిత మంది కూడా తయారైతున్నారట. ఆటో డ్రైవర్ అన్నలు ప్రజావాణి కాడ లొల్లులు రోడ్ల మీద ధర్నాలు చేసిర్రు గాని ఓ అన్న పోయి హైకోర్టు సార్లకే షికాయతు చేసిండట. జీవో కొట్టేయాలి అని పిటిషన్ వేసిండట. ఇక మరి ఫ్రీ బస్సులతోని ఆటో డ్రైవర్ల కంటే ఆమ్దాని తక్కువ అవుతున్నదట. అందుకు లొల్లి చేస్తున్నారేమో. మరి ఇక పిటిషన్ వేసిన ఆయనకి ఏం తిప్పలు వచ్చింది అని అంటే ఫ్రీ బస్సులు చేయబట్టి అక్క చెల్లెండ్లు పనున్నా లేకపోయినా ఎక్కి తిరుగుతున్నారు అన్నట్టు రాసిండట. గట్ల అయ్యేటాలకు నిజంగా పనుల మీద పోయేటోళ్ళు బస్సులలో సీట్లు దొరకక బస్సులు దొరకక ఆగం అవుతున్నారని చెప్పుకొచ్చిండట. అంతేకాదు రోడ్డు రవాణా చట్టం తయారు చేసింది సెంటర్ సర్కార్ వాళ్ళు అయితే స్టేట్ సర్కార్ వాళ్ళు బస్సులలో పథకాలు ఎట్లా పెడతారు చెల్లదన్నట్టు పిటిషన్లు రాసిండట. ఓ గిట్లా ఒక్కొక్కటి కాదు పోన్రి, ఉచిత బస్సులు తీసేయాలని పిటిషన్ల అన్న గట్టిగానే రాసుకొచ్చిండట. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆడోళ్లకు మాత్రమే ఫ్రీ బస్సు పెట్టుడు అనేది మొగోళ్లను తక్కువ చేసి చూసుడే అన్నట్టు రాసిండట. టికెట్ కొనుక్కొని తిరిగేటోళ్ళు సీట్లు దొరకక నిలబడుతున్నారు. అదిగాక పబ్లిక్ పన్నులు కడితే వచ్చే పైసలను ఉచిత ప్రయాణానికి ఖర్చు చేస్తున్నారు అని మస్తు పాయింట్లే రాసిండట. మరిగా అన్నేవాళ్ళు గాని గీ పిటిషన్ మీద హైకోర్టు సార్లు జల్దీగానే విచారణ చేస్తామన్నారట. మరిగా చూడాలి ఏమంటారు. అదంతో ఎత్తు గాని ఫ్రీ బస్సులు తీసేయాలని షికాయతు కోర్టుకు పోయింది అనే ముచ్చటినే అందరూ అరే గట్లనా అనుకుంటారు ఇప్పుడు.
కార్ పార్టీ వాళ్ళు ఉండంగా ఇండ్లు లేని పేదలకు పంచిపెట్టనీకే ప్రతి జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. ఎలక్షన్ల ముంగట అన్ని జిల్లాలలో ఇండ్లు పంచుతామన్నారు గాని కొన్ని జాగాల పంచిర్రు, కొన్ని జాగాల పంచలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆఖరికి కార్ పార్టీ వాళ్ళు గద్దె దిగిర్రు, షే పార్టీ వాళ్ళు గద్దెనెక్కిర్రు. మరిగా ఇప్పుడు కట్టి ఇడిచిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి ఏంటిది, వాటి సంగతి ఏంటిది, ఎట్లున్నాయి అని అంటే ఇక చూడుర్రి ఏమైతున్నాయో. వచ్చే పాయ అన్నట్టే చేసిర్రు. కాగితాల మీద పేర్లు రాసిర్రు, అటంక కాగితాల మీద ఉన్న కొన్ని పేర్లు కొట్టేసిర్రు, ఈగిన్ని పేర్లు దిద్దిర్రు. ఆఖరికి ఎక్కడున్నాయ్యా సర్కారు ఇచ్చేటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే వస్తున్నా పోతున్నా ఊరామశిల్క అన్నట్టే చేసిర్రు పోయిన సర్కారు. కట్టినిండ్లు కట్టినట్టే కట్టిల పోయి లెక్కనే ఆడేసిన గొంగడి ఆన్నే అన్నట్టే పడున్నాయి అట్ట. కనిపెంచిన వాళ్ళు కాటికి పోయినాక కట్టుకున్నోనికి వచ్చింది కష్టం అంతా అన్నట్టు ముగ్గులు పోసి పిల్లర్లేసి దిమ్మెలు కట్టి బంగ్లాలు కట్టిన కారు పార్టీ వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ వాళ్లకు కొత్త కోడలు ఎత్తిన పెట్టిన సద్దిగంప లెక్కనే తయారైంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంచాయతీ. ఊళ్ళల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు పాడుపడ్డ బూత్ బంగ్లాల లెక్కనే తయారైనాయి. కూడా నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడు నాగారం ప్రాంతంలో కానీ దుబ్బా ప్రాంతంలో కానీ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్కరికి ఇవ్వకుండా అది శిథిలావస్థకి చేరడం జరిగింది. నేటికి కూడా ప్రజా డబ్బులను వృధా చేయడము, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లలో అసాంఘిక కార్యక్రమాలు జరగడము, ఆ ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి దర్వాజాలు కానీ ఆ కిటికీలు కానీ ఆ వైరింగ్ చేసిన దాన్ని బట్టి పూర్తిగా దొంగలు ఎత్తుకపోవడము ఇలా చేయడం వల్ల ప్రజా డబ్బు అనేది పూర్తిగా వృధా జరిగింది. నిజామాబాద్ పట్టణంలో కట్టిన 2 గదుల ఇండ్లుకి అన్ని మీదికి చూద్దానికి మేడి పండోతిగానే నున్నగానే ఉన్నాయి కానీ ఉందానికి అక్కడికి రాట్లేవు అనుకోచ్చిండుకి అన్న. అగ చూడు ఆడికాడికి తలుపులు దర్వాజాలు బీక్కపోయారు, కిటికీలు ఊడబీక్కపోయారు, కిటికీల అద్దాలు వలగొట్టిర్రు, కరెంటు బోర్డులు పొతం పెట్టిర్రు. ఆడికాడికి ఊడబీకి ఇడిచిపెట్టిన ఇల్లు లెక్కనే తయారు చేసిర్రు బద్మాషిగా వాళ్ళు. మరి చూడాలే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ వాళ్ళన కట్టినిల్లు పెట్టిన పోయి అని పుదిచ్చి పేదోళ్లకు పంచుతారో లేకుంటే చూసి చూడనట్టు అట్టనే ఇడిచి పెడతారో అనేది. కానీ ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు ఖర్చు పెట్టిన పబ్లిక్ సొమ్మంతా బూడిదిలో పోసిన పన్నీరు లెక్కనే నేలపాలయ్యేటట్టే ఉన్నది కదా చూస్తుంటే. ఇస్తారులే, చేస్తారులే, వస్తారులే అని అనుకుంటే ఏది కాదు. ఏది దొరికితే అది నాదే అన్నట్టు మాట్లాడితేనే రాజకీయాలలో పనులైతాయి. అందుకే కావచ్చు ఎవ్వరన్నా ఏమన్నా అనుకోని ఏమన్నా గాని సీటు నాదే అని అంటుంది రేణుకక్క. అక్కను ఒకసారి అరుచుకొని వద్దాం పారి. చెయ్యాలని అక్కడ లేదు కదా, అధిష్టానం ఏం నిర్ణయం ఇస్తే అది, లేకపోతే నాది ఈ జిల్లా నా హక్కు. నేను ఒక ఆడబిడ్డగా ఇక్కడ ఆడబిడ్డగా శాశ్వతంగా నేను పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తా ఉంది అన్ని నియోజకవర్గాల నుంచి. పోటీ చేయాలని రూల్ ఏమి లేదు గాని ఒకవేళ వాళ్ళను వీళ్ళను అనుకుంటే మాత్రం ఖమ్మం సీటు నాదే అన్నట్టు మాట్లాడింది రేణుకక్క. అంతేకాదు సైకిల్ పార్టీ వాళ్ళు సుత మేడమే ఎంపీ కావాలని గట్టిగా కోరుకుంటున్నారట. సోనియమ్మను ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అడిగిర్రు కాబట్టి ఒకవేళ ఆమె కాదంటే మాత్రం రేణుకక్కనే బరిలకు దిగుతుందట. ఆడబిడ్డను నాకేం తక్కువ అన్నట్టు మాట్లాడింది. అంతేకాదు చాలా మంది లైన్ లో ఉన్నారట కదా అని అడిగితే మేడం ఏమన్నదో చూడర్రే. ఇప్పటి వరకు నాకు ఎవరు కూడా నాతో వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేదు, నేను ఎవరికి చెప్పలేదు నేనే నిలబడతానని నేను అనలేదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు సహజం నడుస్తూ ఉంటాయి, ఆశించే దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఒక జిల్లా నుంచి ఒక కుటుంబానికే అన్ని ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ గదా అన్నట్టు. ఎవ్వలేమో అనలేదు, ఎట్లయితే అట్లా అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చింది. అయోధ్యలో రామాలయం కడుతున్నారు, చెయ్యి పార్టీ వాళ్ళు పోతలేరని పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగా ఆడిపోసుకుంటారు. మరి ఎట్లా మేడం ఇక అని అంటే చూడుర్రి ఎట్లా కోపానికి వచ్చిందో. మేం భద్రాచలం శ్రీరాములు వారి ఆశీస్సులతో ఇంతవరకు మేము బతుకుతున్నాం. సీతమ్మ అక్కడ పరసాల్లో ఉంది. వీళ్ళకి అసలు ఈ చరిత్ర తెలుసా అండి? కొత్త గుడి కట్టి నువ్వు పేల్తా ఉంటే మేమేం చేస్తాము? ఇది పౌరాణిక గుడి ఇక్కడే ఉంది. మేము ప్రతిసారి ఇక్కడ ఆయనకి కళ్యాణానికి మేము ఆ అక్షంతులు తీసుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మేము పంపుతూ ఉంటాం. వీళ్ళకి ఏం తెలిసి కల్చర్ ఇది? పువ్వు పార్టీ వాళ్ళకి ఏం తెలియదట. సగం కట్టిన గుళ్ళే దేవుణ్ణి పెడుతున్నారా అన్నట్టు కోపానికి వచ్చింది మేడం. అందరికంటే పెద్ద హిందువులు చెయ్యి పార్టీ వాళ్ళేనట. ఏమైనా రేణుక మేడం కడుపులు ఏం పెట్టుకోదు, ఏమున్నా బయటికి గక్కుతుంది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక అది అట్లుంటే ఖమ్మంకి వెళ్ళి ఒకవేళ సోనియమ్మ పోటీ చేయనంటే మాత్రం ఎంపీ సీటు కొరకు రేణుకక్కకు తత్తిమ లీడర్లకు గట్టిగానే లాడాయి నడిచేటట్టున్నది అనుకుంటారు ఇంకింతమంది. ఏమైతుందో మరి చూడాలి.
ప్రధాని నరేంద్ర మోడీ సారు గుళ్ళు గోపురాలు ఊడ్చే కార్యానికి బారసాల చేసినప్పటి సంది దేశంలో ఉన్న పువ్వు పార్టీలంతా ఆయన చూపెట్టిన బాటలే నడుస్తున్నట్టున్నారు కదా. అందరేమో గాని మన తెలంగాణ లీడర్లు అయితే బరాబర్ సార్ చూపెట్టిన తొవ్వలే నడుస్తుర్రు. కావాలంటే చూడుర్రి మన లీడర్లు ఏం చేస్తుర్రు. అది సుశీల యామంట మోదీ సారు నాసి గుళ్ళకి పోయి సాగు చేసుడు సులువు చేసిండో. కమలం పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్ల కాంచి చిన్న చిన్న కార్యకర్తల దనక అందరికి అంకణబద్దులై గుళ్ళకి పోయి దర్శనాలు చేసుకుని దర్వాజల కాంచి గుడి గోపురాల దనక సాగు చేస్తున్నారు. అట్టా ప్రధాని మోదీ సార్ ఇచ్చిన మొదలాపుతోని తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు షీపిరి బట్టి శతశదారం లేకుండా ఊకింది చూసిండో. లేకుంటే పెద్ద అయిన మాట జమదాడకుండా పోయి తేటకు ఊకి కడగాలనుకున్నాడో ఏమో తెలియదు గాని తెలంగాణ పువ్వు పార్టీ పాత పెబ్బ బండి సంజయ్ సార్ చూత కరీంనగర్ లో ఉన్న శివాలయానికి పోయి పైప్ పట్టుకొని పిల్లర్లకు గోడలకు నీళ్లు కొట్టిండు. ఇగో ఇట్ట నీళ్లు కొట్టుకుంటా పిల్లర్లు గోడలు క్యూ లైన్లలో నిలబడే తందుకు గట్టిన కడ్డీలు గుడి ముందట ఉండేటి తలుపులు దర్వాజలు అన్నిటికీ ఓ చేయితోని పైప్ అందుకొని నీళ్లు కొట్టుకుంటా ఇంకో చేయితోని తేటగా దుడుస్తున్నాడు. అటెంక ఇగో ఇట్ట శివాలయం గర్భగుడిలో ఆగిన నీళ్లన్నిటిని మాపు అందుకొని తేటగా సాగు చేస్తున్నాడు. తడిబట్ట అందుకొని గోడలు పిల్లర్లు శివుని అభిషేక పీఠాలు తేటగా చేస్తున్నాడు. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అందుకు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ముచ్చట అందరికి తెలిసిందే కదా. అందుకనే దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను శుద్ధి చేయాలని ప్రధాని మోదీ సారు పువ్వు పార్టీలకు పిలుపునిచ్చుడుతోని ఇగో ఇట్ట లీడర్లంతా గుల్లబాట పట్టారు. అయితేనే బండి సారి సుత పట్టుబట్టలు కట్టుకొని పద్మనగర్ లో ఉన్న శివాలయాన్ని తేటగా శుద్ధి చేసిండు. ఇక ఇదిట్టుంటే ఇంకో 4 రోజులల్లో అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉంటది. పోబుద్ధి అయిన వాళ్ళు తీరిక చూసుకొని అట్లా పోయి ఒక పాలి చూసి దర్శనం చేసుకొని రారి. ఏం చెప్తున్నా బయటికి కనిపించవు గాని ప్రతి ఇంట్లో లొల్లులుంటాయి. ఇంటి పంచాదులో భూమి పంచాదులో ఆస్తి లొల్లులో లేకపోతే పంతానికి పోయి పంచాదులు పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. అట్లా పాలవుల పంచాదులు గట్టిగానే నడుస్తుంటాయి. ఇంటింటి రామాయణం లెక్క ఇంటికో కిరికిరి నడుస్తుంటది. అట్లనే ఇగో ఇక్కడ కూడా ఓ లడాయి నడిచింది. ఫ్లెక్సీల లడాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఇక లడాయి ఎటేటో తిరుగుతున్నది. ఇప్పుడు చూడుర్రి. పెద్ద ఎన్టీఆర్ వరదంత అని చెప్పి అభిమానులు లీడర్లు అందరు హైదరాబాద్లో ఉన్న సమాధి కాడ పూల చెండ్లు పూల దండలు పెట్టి 2 నిమిషాలు సప్పుడు కాకుండా నిలబడి దండం పెట్టుకొని పోయిర్రు. గట్లనే తొలుత అన్నదమ్ములు పెద్ద ఎన్టీఆర్ మనమన్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము ఇద్దరు కలిసి కట్టుగా పోయి నివాళి అర్పించిర్రు. అటెన్కి వచ్చిండు ఇక బాలయ్య. నాయన సమాధి కాడ పూల దండలు వేసి దండం పెట్టుకున్నాక పోత ఇగో గిట్లా అన్నాడు. అగో తీసేయండి అనుకుంటా పోయిండు. ఏం తీసేయమన్నాడు అబ్బా అనుకుంటారా? ఇంకేంటి ఫ్లెక్సీలు. పెద్ద ఎన్టీఆర్ సమాధి కాడ చిన్న ఎన్టీఆర్ పోటువోలతోని అభిమానులు ఫ్లెక్సీలు పెట్టిర్రాట. ఇక గవీటినే బాలయ్య తీసేయమన్నాడని ఇప్పుడు రచ్చ అవుతున్నది. అన్న కొడుకే కదా, పెద్ద హీరోనే కదా, గట్టెందుకు చేస్తారని ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. చిన్న ఎన్టీఆర్ అభిమానులు పొట్టు ఆడిపోసుకుంటున్నారట. సందు ప్యాన్ పార్టీ లీడర్ కొడాలి నాని కూడా గట్టిగానే అరుచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేకలేదు. ఆగ చూసిర్రా, అగ్గికి గాలి తోడైనట్టు ఇంగింత నూనె పోసినట్టే చేసిండు కొడాలి. అందుకే లొల్లి గట్టిగానే అవుతున్నది. ఇప్పుడు గట్లెట్లా అంటారు అని చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నది ఎన్టీఆర్ను కాదు వేరేటోళ్ళనని సైకిల్ పార్టీ వాళ్ళు ఒగళ్ళనొగళ్ళ ఆడిపోసుకుంటారు. గాని అడమ చంద్రాల సారు మీటింగుల కాడికి చిన్న ఎన్టీఆర్ పోటువోలు పట్టుకొని పోతే అక్కడ కూడా పొట్టి కిరికిరి అయింది. 4 చూడంగా గిట్లా అనుకుంటారేంది, పాలోళ్ళ లొల్లి తీరుగా అవుతుంది అనుకుంటారట పెద్ద ఎన్టీఆర్ అభిమానులు. మరిగా లొల్లి అందాకపోతుందో ఏమో. ఇక
ఇప్పుడంటే బండ్లు బస్సులు అయినాయి గాని వెనకట ఏ ఊరికి పోవాలన్నా ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేటోళ్ళు ఉండే మన పెద్దోళ్ళు. మా ఊళ్ళకించి పట్నం పోవాలంటే ఎడ్ల బండ్లే కట్టేటోళ్ళు ఉండే, 3 వద్దులు పట్టేదట. అందుకనే సరిపడా సర్ది కట్టుకొని పోతుండేనట. కానీ ఇప్పుడు ఎట్లున్నది, బస్సులు కార్లెక్కి రయ్యం అనుకుంటా గంటలనే పోతుర్రు. అట్లా మంది ఎగబడుతుర్రు కాబట్టే ఇగో ఇట్లా అందిన కాడికి గుంజుకునే ఉపాయం చేస్తుర్రు బాడిగలు తోలేటోళ్ళు. గా ముచ్చటేందో ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, పండ్లు కాసినప్పుడే కొమ్మలెక్కి దులుపుకోవాలన్నట్టే చేస్తున్నారు ప్రైవేటు బస్సులు నడిపించేటోళ్ళు. సంక్రాంతి పండుగ పేరుతోని ఐటికి పావుషేరు దుడ్డకు సగం అన్నట్టు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారట. పబ్లిక్ కాడ 10కి 10 అన్నట్టు 100కు 200 వసూలు చేస్తున్నారట. అట దూరంకెంచి పట్నంకెళ్ళ పోయేటోళ్లకు ఛార్జీలు పెట్టలేక జేబులు లూటీ అవుతున్నాయట. సర్కారు ఆర్టీసీ బస్సులలో టికెట్ల రేట్ల కంటే 200 దానిక ఎక్కువ వసూలు చేస్తున్నారట ప్రైవేటు బస్సులలో ప్రయాణం చేసేటి పబ్లిక్ కాడ. దగ్గర ప్రయాణాలు చేసేటోళ్లకు ఏం తిప్పలేదు గాని నెరి దూరంకెంచి అంటే అటు ఏపీకెంచి పట్నం పోయేటోళ్ల తిప్పలైతే చెప్పతరం లేకుండా అయింది. ఇప్పుడు అన్నింటికంటే ఎక్కువ రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ జిల్లాలకెంచి పట్నాలకు పోయేటోళ్ళు ఇంతమంది ఎక్కువ ఉండుతోని దొరికిందే సందన్నట్టు శితం పట్టకుండా ఛార్జీలు పెంచి పబ్లిక్ ను కన్నమ్మ కష్టాలు పెడుతున్నారట. గట్ట ఛార్జీలు ఎంత వసూలు చేస్తున్నారో ఎరికేనా? ఒక్కొక్కరి కాడ 5,000 దానికి వసూలు చేస్తున్నారట. 1,000-1,200 టికెట్ కు 3,000 దానికి వసూలు చేస్తుంటే 2,500 ఉన్న స్లీపర్ బస్సుల టికెట్ కు 5,000 దానికి వసూలు చేస్తున్నారట ప్రైవేటు బస్సులు నడిపించేటోళ్ళు. అట్ట వేలకు వసూలు చేస్తుండేటాళ్లకు చేసేదేం లేక కండ్లు మిట కొట్టుకుంటా టికెట్ కు పైసలు కట్టి తావుకు చేరుతున్నాం అంటున్నారు ప్రయాణికులు. మరి ఏం చేస్తారు? సర్కారు ఆర్టీసీ బస్సుల్లో కూర్చొని పోదామంటేనేమో దగ్గర లేదాయే, ఎట్టనో గట్ట కూర్చొని పోదామంటే వశపడతలేదాయే. సర్కారు స్లీపర్ బస్సులో టికెట్ దొరికేటట్టు లేకపాయే, పట్నం పోకనేమో తప్పదాయే. ఏం చేస్తారు? ఎంత అడిగితే అంతిచ్చి ప్రైవేట్ బస్సులు ఎక్కిపోతున్నారట పబ్లిక్ పాపం. ఇక ఇదిట్టుంటే హైదరాబాదు, తిరుపతి, చెన్నై, బెంగళూరుకి వెళ్ళబోయేటి రైళ్ల పరిస్థితి కూడా అయితేనే ఉన్నది. ఇప్పుడు పండుగ సంబరం ఏమో గానీ అడకత్తెర్ల పోక చెక్క లెక్కనే అయింది పోండ్రి పండుగకు పోయిన పబ్లిక్ పరిస్థితి. అడగకుండానే అందరికీ వరాలు ఇస్తాడు అయోధ్య రాముడు. అందుకనే ఆగకుండా కానుకలు పంపిస్తుర్రు రామభక్తులు. ఏం కానుకలు. అయోధ్యల శ్రీరాముడు కొలువు తీరే యాళ్లకు ఇంకెన్ని కానుకలు వస్తాయో. ఆ కానుకలన్నీ ఎక్కడ భద్రంగా పెడతారో తెలియదు కానీ తీరు నమూనాలు, తీరు కానుకలు అన్నట్టు పూజలు కూడా షురు అయినాయట. అట్లా పోయొద్దాం పారి. ఇక చూడుర్రి ఎంత పెద్దగున్నదో కడాయి. ఇందులో గిట్లా వండితే ఊరంతా తినొచ్చు. గంతగనం పెద్దగున్నది. ఎవళ్ళ కోసం తయారు చేసిర్రు? అయోధ్య శ్రీరాముని కోసం తయారు చేసిర్రు. నాగ్పూర్లో ఉండే విష్ణు మనోహర్ అనేట ఆయన అయోధ్యకు కానుకగా ఇయ్యనీకి తయారు చేసిండు. 15 ఫీట్ల ఎత్తుతోని 2,000 కిలోలకు ఎక్కువనే ఉంటదట దీని వజను. ఒకటే మల్క 13,000 కిలోల కమ్మటి హల్వా తయారు చేయొచ్చట కిందులా. అంటే ఇక శ్రీరాముని భక్తులకు ప్రసాదానికి లోటు లేదన్నట్టే. ఇక ఇదిట్లుంటే ఇటు చూడుర్రి. అరేవా నాటిక మంచిగానే వేసిర్రు. ఎక్కడిది గిది అని అనుకుంటుర్రా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దస్నా జిల్లా జైలు. అవునంటే గిది నిజంగా జైలే. గా వేషాలు కట్టిన వాళ్ళంతానేమో ఖైదీలు. తప్పు చేసి జైలుకు పోయినా అందులో కూడా భక్తులు ఉంటారు కదా. అందుకే అయోధ్యలో రామాలయం షురువైతుందని తెలిసి గిట్ల జైలు లోపట్నే సంబరాలు చేసుకున్నారట. రామాయణం నాటికలు వేసి సంబరపడ్డారు. ఇగో గిటు చూడుర్రి. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జోధ్పూర్లో ఉంటదట రేణు అనే అక్క. అయోధ్యలో రామాలయం తెరుచుకుంటుంది కాబట్టి భక్తితోటి ఆడోళ్లకు చేతుల మీద రాముని బొమ్మను మైదాక్తోని వేస్తున్నదట. అట్లా 108 మందికి బొమ్మలేసిందట. ఇంకో దిక్కు పిఎం మోడీ సార్ దినం ఏదో ఒక దేవుని కార్యం ఖచ్చితంగా పెట్టుకుంటున్నాడు. అట్లే ఇగో రామ మందిరం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిండు సారు. రామ మందిరము, హనుమంతుడు, జటాయు గిట్ల మొత్తం 6 స్టాంపులు విడుదల చేసిండు. ఇంకో దిక్కు జనవరి 22 తారీఖు నాడు సెంటర్ సర్కార్ కింద పనిచేసే ఆఫీసులన్నీ ఒంటి పూట నడుస్తాయట. ఏమైనా దేశం అంతా ఇప్పుడు అంతరామమయం అన్నట్టే నడుస్తున్నది.